అందరూ నాకు చాలామంది చెప్పారు, ఎవరికి డబ్బులు ఇవ్వబాకు, వాళ్ళు ఇవ్వరు, నా సొంతోళ్ళే చెప్పారు. కానీ నేను మనిషిని నమ్మి ఒక అమౌంట్ ఇచ్చాను. కానీ అతనేందంటే ఫ్రెండే, మళ్ళీ ఎవరో కాదు. డబ్బులు తీసుకునేటప్పుడు 100 రకాల మాటలు చెప్పాడు అతను. మనం ఒకటే, నాకు ఇవ్వవా అని చెప్పాడు. ఎవరైనా సరే అదే మాట అంటారు. డబ్బులు తీసుకుంటే 100 మాటలు అంటారు. మనం ఎవరిని నమ్మకూడదు. నేను అదే చెప్తున్నాను. మీరు నమ్మి మీరు కోసం మోసపోతే మీకే ఇబ్బంది తర్వాత. ఇప్పుడేం మీకు అనిపించదు, కానీ ఒక టైంలో ఏంటంటే ఎందుకు రాయి మనం డబ్బులు అనవసరంగా ఇచ్చాం కదా అని బాధపడతాను. ఆ బాధ పడకూడదనే నేను అందరికీ చెప్తున్నాను. ₹1 డబ్బులు ఇవ్వబాకండి అని నేను చెప్పేది దానికే. సరే, ఎవరైనా వచ్చారు, డబ్బుల కోసమే వచ్చారు మీ దగ్గరికి, మంచోళ్ళు అయితే ఇవ్వండి, మీకు నమ్మకం ఉంటే ఇవ్వండి. కానీ మీకు ఒక రవ్వైన అనుమానం ఉంటే అతను మీ ఇంటికి వచ్చి డబ్బులు అడిగితే ఒక టీ, ఒక బిస్కెట్ ఇచ్చేసి దండం పెట్టి పంపించేయండి. అంతగా రిస్క్ చేయబాకండి. రిస్క్ చేసి డబ్బులు రావు. వాళ్ళు ఏంటంటే మేము రేపే ఇచ్చేస్తాం, ఎల్లుండి ఇచ్చేస్తాం, ఒక నెలకి ఇచ్చేస్తాం అంటే అంత అబద్ధాలు మాటలు. ఇవ్వరు. అదే 1 సంవత్సరం ఇస్తామని చెప్పి నికాస్సుగా చెప్పాడంటే మాత్రం వాడు ఇస్తాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించుకొని ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. దానికంటే బెస్ట్ చాయిస్ ఏంటంటే బ్యాంకులో వేసుకోండి డబ్బులు. నేను ఇన్నిసార్లు చెప్తున్నా అంటే నేను మోసపోయాను కాబట్టి నేను చెప్తున్నా. నేను మోసపోయినట్టు పక్కన వాళ్ళు మోసపోకూడదనే నేను చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి.